కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు తెలంగాణలోనే ఉండి తెలంగాణ ద్వారానే అభివృద్ధి చెంది ఈరోజు తెలంగాణ దిష్టి తలిగి పచ్చని పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. తెలంగాణ వేరు కావడం మూలంగానే ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది. తెలంగాణ వేరు కాకపోతే నీకు ఆ అవకాశం కూడా రాకపోతుండే. తెలంగాణ వాళ్ళవి దిష్టి కళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు చూస్తే అది ఆశీర్వాదం అనుకోవాలి. తెలంగాణ ప్రజల మూలంగానే మీరందరూ కూడా ఈరోజు ఈ అధికారంలో ఉన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇంత మీకు గౌరవం లభిస్తుందంటే కేవలం తెలంగాణ ప్రజల మూలంగానే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు